ఈరోజు వీడియోలో చిన్న ఉసిరికాయలతో జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను చూడండి ఇక్కడ చూపించాను కదా కప్పు, ఈ కప్పుతో 2 కప్పుల చిన్న ఉసిరికాయలు తీసుకున్నాను. మనం ఎన్నైతే ఉసిరికాయలు తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకుంటామండి. కావాలనుకుంటే మీరు బెల్లమైన తురిమి వేసుకోవచ్చు. 2 కప్పుల ఉసిరికాయలకి 2 కప్పులు పంచదార తీసుకున్నాను. ఇవి మొత్తం ఒక ప్యాన్లో వేసుకున్నాను అనమాట. ఈ పంచదార వేసుకున్న తర్వాత అదే కప్పుతో పావు కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది మరీ ఎక్కువ హైలో పెట్టుకోకూడదండి. ఇట్లా పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోవాలి. చూడండి పంచదార అయితే కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇది పొంగు వస్తూ ఉంటుంది కాబట్టి మనం హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉండే కొద్ది కలర్ అనేది షేడ్ అవుతుంది. చూడండి పొంగు వస్తుంది. ఇక్కడ ఉసిరికాయలు కూడా ఈ పాకంలో అనేది మగ్గుతూ ఉంటాయన్నమాట. దీనివల్ల ఇవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. చూడటానికి చిన్న గులాబ్ జామున్ లాగా ఉన్నాయి కదా. ఈ పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుతూ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పాకం కొంచెం చిక్కపడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక జార్లో పెట్టుకోవాలి. గాజు బౌల్ ఉంటుంది కదా, దాంట్లో అయినా లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిలో స్టోర్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకి పెద్దలకి ఎంతో ఉపయోగపడుతుందండి ఈ జామ్ అనేది. ఇది విడిగా అయినా రోజు అన్నం తిన్న తర్వాత కొంచెం తిన్నా కూడా మనకి డైజెషన్ అనేది బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే చిన్న ఉసిరికాయల జామ్ అయితే రెడీ అయిపోయింది.